తెలంగాణ రాజకీయాల్లో మునుగోడు ఎమ్మెల్యే వ్యాఖ్యల కలకలం. రాజగోపాల్ రెడ్డి ధైర్యం ఎవరు? మంత్రి పదవి ఇవ్వకపోతే సీఎం అవుతాను అంటున్న రాజగోపాల్ రెడ్డి. కాంగ్రెస్ ను చీల్చేందుకు రాజగోపాల్ రెడ్డి ప్లాన్ చేశారా? మంత్రి పదవి కోసం అధిష్టానాన్ని బెదిరిస్తున్నారా? రాజగోపాల్ రెడ్డికి బీజేపీ, బీఆర్ఎస్ మద్దతిస్తున్నాయా? సగం మంది ఎమ్మెల్యేలను తెచ్చుకుంటే సీఎం పదవి ఇస్తాము అన్నారా? రాజగోపాల్ రెడ్డి రాజకీయంతో కాంగ్రెస్ లో అయోమయం. కాంగ్రెస్ లో అసంతృప్తి రాగం వినిపిస్తున్న కొందరు ఎమ్మెల్యేలు. మంత్రి పదవులు దక్కలేదు అని ప్రేమ్ సాగర్ రావు, రాజగోపాల్ రెడ్డి. నియోజకవర్గాలను పట్టించుకోవడం లేదు అని అనిరుద్ రెడ్డి, ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి అసంతృప్తి. అంతర్గత విభేదాలతో మేఘారెడ్డి అసంతృప్తి. మంత్రుల్లోనూ అసంతృప్తులు. సీఎం రేవంత్ ను దించేందుకు బీఆర్ఎస్, బీజేపీ ప్లాన్. బీజేపీ కీలక నేతలతో రాజగోపాల్ రెడ్డి సంబంధాలు. నువ్వు చీలిక తెస్తే నీ వెనుక ఉంటాము అన్న బీఆర్ఎస్, బీజేపీ. రేవంత్ వ్యతిరేక వర్గం ఒకటవ్వబోతుందా? రేవంత్ రెడ్డి సర్కార్ను కూల్చేందుకు విపక్షాల మద్దతుందా? సగం మంది ఎమ్మెల్యేలను తెస్తే సీఎం కుర్చీ ఆఫర్ నిజమెంత? అసంతృప్త నేతల ఏకతాటి. రాజగోపాల్ రెడ్డి వెనుక బీజేపీ, బీఆర్ఎస్. చౌటుప్పల్ విజయోత్సవంలో పేలిన పొలిటికల్ బాంబ్. షాక్ లో హైకమాండ్. రేవంత్ వ్యతిరేక వర్గం అంతా ఒకటవబోతుందా? తెర వెనుక ఏం జరుగుతోంది? టైం వస్తే రాష్ట్రాన్ని నేనే చూసుకుంటాను అన్న రాజగోపాల్ రెడ్డి. తెలంగాణ కాంగ్రెస్ లో ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేరు ఒక పొలిటికల్ సునామీలా మారింది. నిన్నటి వరకు మంత్రి పదవి కోసం నిరీక్షించిన ఆయన ఇప్పుడు ఏకంగా ముఖ్యమంత్రి పీఠంపైనే కన్నేసినట్లుగా బహిరంగంగా ప్రకటించడం రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. మర్యాదగా మంత్రి పదవి ఇవ్వండి, లేదు అంటే నేరుగా సీఎంనే అవుతా అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు కేవలం భావోద్వేగపూరితమైనవి కావు. దీని వెనుక ఒక పక్కా రాజకీయ వ్యూహం ఉంది అన్న చర్చ జరుగుతోంది. ఇక బీఆర్ఎస్, బీజేపీ వంటి బలమైన శక్తులు ఆయన వెనుక ఉన్నాయా? అసంతృప్తితో ఉన్న ఇద్దరు ఎమ్మెల్యేలను కలుపుకొని రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ కు హ్యాండ్ ఇవ్వబోతున్నారా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఎప్పుడు దూకుడు రాజకీయాలకే ప్రాధాన్యత ఇస్తారు. గతంలో బీజేపీకి వెళ్లి మళ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ లోకి రావడం వెనుక మంత్రి పదవి హామీ ఉంది అని బహిరంగ రహస్యం. అయితే పదవి దక్కకపోవడంతో ఆయన సహనం నశించింది. ఇటీవల చౌటుప్పల్లో ఆయన చేసిన వ్యాఖ్యలు అధిష్టానాన్ని బెదిరించేలా ఉన్నాయి. నాకు పదవి ఇవ్వకపోతే తానే లాక్కుంటా అని అనడం పార్టీల తన ప్రాధాన్యతను తగ్గించవద్దు అని ఆయన స్పష్టమైన హెచ్చరికలు పంపించారు. ఇది రేవంత్ రెడ్డి నాయకత్వానికి సవాలు విసిరినట్టుగా ఉంది అని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. రాజగోపాల్ రెడ్డి ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నారు అంటే ఆయన వెనుక బీఆర్ఎస్, బీజేపీ ఉన్నాయి అన్న అనుమానాలు బలపడుతున్నాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అస్థిరపరచాలి అని చూస్తున్న విపక్షాలకు రాజగోపాల్ రెడ్డి ఒక ఆయుధంగా కనిపిస్తున్నారు. నువ్వు కాంగ్రెస్ లో చీలిక తెస్తే మేము నీ వెనక ఉంటాము అని ఆ పార్టీలు ఆయనకు భరోసా ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. సగం మంది ఎమ్మెల్యేలను చీల్చుకొని వస్తే సీఎం పదవికి మద్దతిస్తాము అని విపక్షాల నుంచి ఆఫర్ వచ్చింది అన్న ఊహాగానాలు కూడా కాంగ్రెస్ నేతల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీలో రాజగోపాల్ రెడ్డి ఒక్కరే కాదు, ప్రేమ్ సాగర్ రావు లాంటి నేతలు కూడా మంత్రి పదవి కోసం గళమెత్తుతున్నారు. మరోవైపు నియోజకవర్గాల్లో పనులు జరగడం లేదు అని అనిరుద్ రెడ్డి, ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి వంటి వారు కూడా అసంతృప్తితో ఉన్నారు. మేఘారెడ్డి వంటి సీనియర్లు కూడా తమకు సరైన ప్రాధాన్యత దక్కడం లేదు అని భావిస్తున్నారు. ఈ అసంతృప్తి నేతలందరినీ ఏకం చేసి రాజగోపాల్ రెడ్డి ఒక గ్రూప్ గా ఏర్పడే అవకాశం ఉంది. అదే జరిగితే శాసనసభలో కాంగ్రెస్ మెజారిటీకి గండి పడటం ఖాయము అని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. సిద్ధాంతపరంగా కాంగ్రెస్ లో ఉన్న వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని కోమటిరెడ్డి సోదరులు మొదటి నుంచి అంగీకరించడం లేదు. రేవంత్ రెడ్డిని సీఎం పీఠం నుంచి దించేందుకు రాజగోపాల్ రెడ్డి ఇప్పుడు బహిరంగంగానే పావులు కదుపుతున్నారు. ఒకవేళ మంత్రి పదవి ఇవ్వకపోతే తన సొంత వర్గంతో పార్టీకి షాక్ ఇవ్వాలని ఆయన భావిస్తున్నారు. మునుగోడు మీరు చూసుకోండి, రాష్ట్రాన్ని నేను చూసుకుంటాను అని ఆయన ప్రజలకు చెప్పడం వెనుక తాను రాష్ట్ర స్థాయి నాయకుడిగా ఎదిగేందుకు సిద్ధమయ్యారు అన్న సంకేతాలున్నాయి. రాజగోపాల్ రెడ్డి గతంలో బీజేపీలో ఉండడంతో ఆ పార్టీ అగ్రనేతలతో ఆయనకు ఇప్పటికీ మంచి సంబంధాలు ఉన్నాయి.
ఢిల్లీ స్థాయిలో బీజేపీ అండదండలు ఉంటే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇబ్బందుల్లోకి నెట్టడం సులభము అని ఆయన భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక బీజేపీ కూడా తెలంగాణలో కాంగ్రెస్ ను బలహీనపరిచేందుకు ఏ అవకాశాన్ని వదులుకోవడానికి సిద్ధంగా లేదు. ఈ క్రమంలోనే రాజగోపాల్ రెడ్డికి వారు వెనకుండి సహకారం అందిస్తున్నారు అన్న వార్తలు కాంగ్రెస్ పార్టీకి నిద్ర లేకుండా తీస్తున్నాయి. రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ హైకమాండ్ ఎలా స్పందిస్తుంది అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఆయనకు మంత్రి పదవి ఇచ్చి వివాదాన్ని సద్దుమణిగిస్తుందా లేక క్రమశిక్షణ చర్యలు తీసుకుంటుందా అన్నది చూడాలి మరి. అయితే రాజగోపాల్ రెడ్డిని కలిస్తే పార్టీలో భారీ చిలుకలు వచ్చే ప్రమాదం ఉండడంతో అధిష్టానం పూర్తి అడుగులు వేస్తోంది. ఒకవేళ ఆయన బిగ్ స్కెచ్ సక్సెస్ అయితే తెలంగాణ రాజకీయాలు ఒక పెద్ద మలుపు చోటు చేసుకునే అవకాశం ఉంది. రాబోయే కొద్ది రోజుల్లో చేవెళ్ల నుంచి చౌటుప్పల్ వరకు రాజకీయాలు మారే అవకాశం ఎక్కువగా ఉంది.